మధ్య ప్రాచుర్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కొన్ని దేశాలు తీవ్రంగా నష్టాలు కూడా ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని దేశాలు పరోక్షంగా లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో భారీ నష్టాన్ని కూడా చవి చూస్తుంది. సైనిక దాడులు, ఆర్థిక సమస్యల కారణంగా దేశానికి పెద్ద దెబ్బ తగిలినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు లెబనాన్ కూడా హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఘర్షణ వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆర్థికంగా చూస్తే ఈజిప్ట్కు కొంత నష్టం కూడా జరుగుతుంది. యుద్ధం కారణంగా సూయజ్ కెనాల్ మార్గంలో నౌకల రాకపోకలు తగ్గడంతో ఆదాయం పడిపోయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చమురు ధరలు పెరగడంతో రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి చమురు ఎగుమతి దేశాలు పరోక్షంగా లాభపడుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్కు కూడా వ్యూహాత్మకంగా మధ్యప్రాచ్యంలో ప్రభావం పెరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై పెద్ద ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేషన్ విత్ నవీన్.